హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియోస్ అయితే పెట్టక చాలా రోజులు అవుతుందండి. అందుకని ఇలా చిన్నగా షూట్ చేశాను ఈరోజు. అంటే ఇది 3-4 డేస్ అవుతుందండి. 3-4 డేస్ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు ఉంటాయి కదండి, అవన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా నేను ఇక్కడ టీ తాగుతున్నాను. టీ అంటే మా ఇంట్లో డికాషన్ అండి. మా ఇంట్లో డికాషన్ స్పెషల్, చాలా బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లో ఉన్నట్టు డికాషన్ అయితే ఎక్కడ టేస్ట్ ఉండదండి. అది మా ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటారనమాట. ఇంకా డికాషన్లో ఇవి తింటే చాలా బాగున్నాయండి. వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. నేనైతే బిస్కెట్స్ అనుకున్నా, కానీ కాదంటండి, అవి లుకానీస్ ఏమో అంటారంట. పేరు కూడా నాకు క్లియర్గా తెలియదు. టేస్ట్ బాగున్నాయి. ఒకసారి ఇంట్లో ట్రై చేస్తానండి. నేను చేసినప్పుడు కూడా వీడియో పెడతాను తప్పకుండా. ఇంకా టీ తాగేసి ఇంట్లో పనులు ఉంటాయి కదా కొన్ని, ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒక చిన్న ఫంక్షన్ అండి, మా బాబాయ్ కూతురుది ఫంక్షన్ అన్నమాట. ఓనీల ఫంక్షను. ఇంకా అట్లానే మగపిల్లలకు కూడా మా సైడ్ అయితే ధోతి కప్పడం అంటారు, లేకపోతే ఇంకేమంటారు, పుట్టు పంచాలు కట్టి ఇస్తారు కదండి, ఇంకా అదనమాట. అన్నీ కలిపి చేస్తున్నారండి వాళ్ళు ఫంక్షను. వెళ్ళొద్దు అనుకున్నా, ఎందుకంటే మా ఇంటి దగ్గర పని ఉంది. కానీ ఇక చెప్పినప్పుడు వెళ్ళాలి కదా, చెప్పినప్పుడు కనీసం ఇంట్లో ఒక ఇద్దరన్నా వెళ్ళాలి అని చెప్పి ఇంకా నేను తమ్ముడైతే వెళ్తున్నాను. రెడీ అయ్యానండి. నేనైతే ఇలా సింపుల్గా ఉత్త చేతులతో వెళ్ళకూడదని చిన్న షాపింగ్ చేశాను. పాప కోసం శారీ తీసుకున్నానండి. నిజంగా నాకు తెలియదు అబ్బాయిలకు పుట్టు పంచలు కట్టిస్తున్నారని, లేకపోతే వాళ్ళకు కూడా ఏదైనా గిఫ్ట్ తీసుకునేదాన్ని. ఫస్ట్ అమ్మాయిది శారీ ఫంక్షన్ అన్నారండి, అందుకని ఇంకా అమ్మాయికి ఒక్కదానికే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఫంక్షన్ హాల్కు వెళ్ళగానే ఇంకా ఉంటారు కదా మా చుట్టాలు, మా ఊరి వాళ్ళు అందరూ అనమాట. నేను వెళ్ళగానే ఇంకా మా పిన్ని అయితే కొన్ని పువ్వులు ఇచ్చిందండి. ఇంకా పూలు తల్లో పెట్టింది తనే. నేనైతే ఏ సేఫ్ టిఫిన్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. ఇంకా పూలు పెట్టింది హెయిర్లో. కానీ బాగుంది. పూలు పెట్టుకుంటే నిజంగా అందమే వేరండి. మనము ఎన్ని నగలు పెట్టి ఎంత గ్రాండ్గా తయారైనా, ఎంత అది పెట్టినా, నాకు తెలిసిన కాడికైతే ముఖానికి బొట్టు, తల్లో పువ్వులు ఉంటే ఆ అందమే వేరండి. చాలా బాగా అనిపిస్తుంది. మన ఫేస్ మనకు లుక్ చాలా బాగుంటుందండి. చూడండి నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మనం తీసుకెళ్ళిన గిఫ్ట్ పెట్టి ఇంకా ఫొటోస్ అయితే దిగినామండి అందరం కలిసి. ఇంకా ఫొటోస్ దిగంగానే ఇంకేం పని ఉంటుంది చెప్పండి. తర్వాత అందరినీ పలకరించి ఇంకా భోజనాలకు వెళ్ళడమే. ఇంకా భోజనాలు అయితే బగారా, వైట్ రైస్, మటన్ కర్రీ, బోటి, చపాతీ ఇంకా అన్నీ పెట్టినారండి. నేనైతే చపాతీ తినలేదండి. నాకు ఎందుకో చపాతీ నచ్చదు పెళ్ళిళ్ళలో చేసేది. ఎందుకంటే నేను చూస్తాను కదా అది ఎట్లా చేస్తారో, అందువల్ల నాకు నచ్చదు. ఇక్కడ నేనైతే వైట్ రైస్, మటను, బోటి వేసుకున్నానండి. లాస్ట్లో వెళ్ళినాను. ఇంకా తర్వాత స్వీట్ కూడా టేస్ట్ బాగుంది. వంటలు కూడా నిజంగా చాలా బాగా అయినాయండి. ఇంకా తినగానే మళ్ళీ బయలుదేరి ఇంటికైతే వచ్చినానండి. ఫంక్షన్ హాల్ మా ఇంటికి కొంచెం దగ్గరలోనే. ఇంకా మా తమ్ముడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిండు. ఇంకా నడుచుకుంటూ అలా ఆటోకి వెళ్ళి ఇంటికి వెళ్దామని బయలుదేరినానండి. చాలా బాగుందండి. నా వెనుక చూడండి లొకేషన్ ఎలా ఉందో, పచ్చగా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. నాకు ఈ కలర్ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది శారీ. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.